హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. చాలా బాగుంటుంది ఇది. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ కోసం ఎలా చేయాలో చూద్దాం. నేను 1 kg చికెన్ తీసుకున్నాను ఇక్కడ. దాంట్లో 1 స్పూన్ పసుపు వేసాను. తర్వాత 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో 1/2 కప్ పెరుగు వేసానండి. వేసుకొని ఇలా అంతా చికెన్కి అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని 30 మినిట్స్ పక్కన నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉంది. నేను ఇక్కడ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. 2 మినిట్స్ తర్వాత 1 ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ ఇలా చేంజ్ అయిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేట్లు మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. దీని కోసం కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకున్నాను, మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను. 15 మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత 1 టైం ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మీడియం సైజు టమాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని 1 టైం కలిపి మళ్ళీ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఇలా టమాటోస్ అన్నీ ఉడికిపోయాయి. చక్కగా ఉడికిపోయిన దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మరొకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడ నేను 1/2 గ్లాసు గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇక్కడ చికెన్ రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో గరం మసాలా 1 స్పూన్ వేసానండి. వేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే కర్రీ. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి ఇంట్లో. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రైస్లోకి, చపాతీలకు చాలా బాగుంటుంది. మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.